నేను చేసిన తప్పు మీరు ఎవరూ చేయొద్దు. నా వల్ల నా బిడ్డ ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. చూడండి, ఇవన్నీ చూడండి. దానివల్ల ఇవన్నీ చూస్తున్నారా? ఇదిగో చిన్న పిల్లకి ఇంత ట్యాబ్లెట్ వేస్తున్నాం. ఇదిగో ఇదిగో ఈ ట్యాబ్లెట్ని 3 పార్ట్స్ చేసి, ఇది ఒక పార్ట్ కొన్ని మిల్క్ తీసుకుని ఆ మిల్క్లో యాడ్ చేస్తే కాసేపటికి అదే కరిగిపోతుంది. అండ్ ఇవి చాలామందికి తెలుసు అండ్ కొంతమందికి తెలియదు. ఇదేమో విటమిన్ D3, ఇదేమో నియోఫిల్ అంటే D3తో కలిపేయాలి. ఈ రెండు అందరూ వేస్తారు. 1 year వరకు వేయాల్సిందే కంపల్సరీ. కొంతమంది తెలియని వాళ్ళు కానీ తెలుసుకోండి, పిల్లలకి వేయాలి 1 year వరకు. అండ్ ఇది గ్యాస్ది, ఓన్లీ గ్యాస్ది, గ్రీన్ కలర్. అండ్ ఇది కానీ కొంతమందికి అందరికీ తెలిసింది కోలిక్ గ్రాండ్. కడుపు నొప్పి వచ్చినప్పుడు వేస్తారు. కొంతమంది తెలియకపోయినా తెచ్చుకొని పెట్టుకోండి కోలిక్ గ్రాండ్. ఎప్పుడు పాప గట్టి ఏడ్చినప్పుడల్లా 0.5 ml వేస్తే సరిపోతుంది. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ ఏడుస్తారు, ఇది వేయండి అప్పుడు. అండ్ ఇది మాకు 1/2 hourది. ఇది కానీ గ్యాస్కే. ఈ ట్యాబ్లెట్ వేస్తాం కాబట్టి ఇది కంపల్సరీ వేయాలి. ఇది ఒక బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి ఒక 1/2 hour ముందు చేసి తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇవి 2 ర్యాష్ క్రీమ్స్. ఎందుకంటే నేను పాపకి క్లాత్స్ వాడట్లేదు, ఓన్లీ డైపర్లే వాడుతున్నా. అందుకని ఇది ఫస్ట్ ఇచ్చారు. ఇది దీనివల్ల తగ్గట్లేదు అని చెప్పి కొంచెం పవర్ పెంచి ఇచ్చారు. కొంచెం జూమ్ చేయండి. పవర్ పెంచి ఇచ్చారు. ఇది మార్నింగ్ నైట్ 2 times అప్లై చేసి మధ్యలో ఇది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇది రబ్బు అంటే విక్స్ అలా పిల్లలకి జండు బాంబు గట్రా వాడకుండా సెపరేట్ బేబీ రబ్ అని ఒకటి ఉంది. ఈ కంపెనీలో బాగా దొరుకుతుంది, తీసుకోవచ్చు. పిల్లలకి జలుబు గట్రా చేసినప్పుడు ఇది వాడితే నార్మల్గా ఇక్కడ చెస్ట్కి ఒకసారి, వీప్కి ఒకసారి రాస్తే రుద్దితే కొంచెం రిలీఫ్ అవుతుంది. వాళ్ళకి జండు బాంబు పనిచేస్తుంది ఇది. ఇవి 2, ఇది బాడీ లోషను, ఇది పౌడరు. ఇవి 2 శీతాకాలంలో రాసుకోవాలి. ఆల్రెడీ అయిపోవచ్చింది, నేను ఇప్పుడు చెప్తున్నా. ఇది పౌడరు, ఇదేమో బాడీ లోషన్. ఈ బాడీ లోషన్ రాసినాక పాప మంచిగా వచ్చింది. అది చూపి ఒకసారి అని చెప్పి. చూసిందా? ఇది బాడీ లోషను, ఇది పౌడరు. ఇవి శీతాకాలంలో ఉపయోగించుకుంటే మంచిది. అంటే సెపరేట్ బ్రాండ్ అన్నట్టు. తర్వాత నచ్చినా ఉపయోగించుకోవచ్చు. ఇది చూడండి ఎలా తాగుతుంది. ఇది వరకు గిన్నెలో పోసే వాళ్ళందరూ ట్యాబ్లెట్ ఇది కరిగిపోయింది. ఇది ఇప్పుడు వేస్తున్నా, చూడండి ఎలా తాగుతుంది. బాగా అలవాటు అయ్యింది పిల్లకి, అందుకని నీట్గా కింద పోనీయకుండా తాగుతుంది. ఈ సిరప్లు ఏమి వేయాలి ఇంకా. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆ సిరప్లు ఇవి తీసి పెట్టుకున్నా ముందే. ఇప్పుడు ఎంత ప్రొఫెషనల్గా తాగుతుంది మా పిల్ల. అలా ఫోన్ చూడదులే. చక్కగా బయట పోనీయకుండా తాగుతుంది మీ పిల్ల. ఇదే
ఇది ఫస్ట్ నుంచి బేబీ పుట్టినాక మనం పాలు ఇచ్చినప్పటి నుంచి ఇలా వేసుకుని చెస్ట్కి తగలాలి, బేబీ పొట్ట చెస్ట్కి తగలాలి. ఇక్కడ ఈ భాగం దగ్గర కొట్టాలి. మినిమం 10 minutes అలా కొట్టాలి. ఇది నాకు ఫస్ట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేక పాపకి ఇలా గ్యాస్ ప్రాబ్లం అయ్యి వచ్చింది. బర్పింగ్ చేపీక నాకు అందులోకి సి సెక్షన్ అయిన వల్ల కొంచెం ఇబ్బంది పడి ఎవరు లేక అలా ఇంకా కుదరలేకపోయింది నాకు. అందుకని ఇలా ఒక 5 minutes అండ్ ఇలా ఒక 5 minutes. ఈ మధ్యలో ఈ 10 minutesలో ఎప్పుడైనా కానీ తేన్పు వస్తుంది. మీరు కొడుతూ ఉంటే కంటిన్యూస్గా ఒక టైం అనేది మెయింటైన్ చేసుకోండి. మీరు కొడుతూ ఉంటే వస్తుంది. ఇలా కొడుతూ ఉండాలి. ఒక 10 minutes కొడుతూ ఉంటే మధ్యలో ఎప్పుడైనా తేన్పు వస్తుంది. ఎప్పుడంటే సిరప్లు వేసినా అయినా కానీ కొట్టాలి. కాసేపు కొడితే కాస్త గొంతు కానీ రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే పాలు తాగేటప్పుడు కానీ ఏదైనా తాగేటప్పుడు వాళ్ళు గాలిని కూడా తాగుతారంట, అదే గాలిని కూడా పీల్చుకుంటారంట నోటి ద్వారా. అది ఇక్కడ ఆగిపోయినట్టుగా గురుగురు అన్నట్టు ఉంటుందంట పాలు తాగినా ఏది తాగినా కానీ వాళ్ళకి. మనకి 6 months వరకు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం కాబట్టి తట్టాలి. తర్వాత ఫుడ్ పెడతాం కాబట్టి వాళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా అలవాటు అయినట్టుగా వాళ్ళకే వస్తుంది. మీకు సైడ్కి వీడియో పెడతా, ఒకసారి చూడండి. ఇది వరకు మాకు ఫస్ట్ బేబీ కాబట్టి తెలియలేదు మాకు అసలు. ఎక్కువ అంటే ముక్కినట్టుగా కళ్ళు పెద్దవి చేసి ముక్కినట్టుగా చాలా ఇబ్బంది పడేది. ఇది వరకు మాకు తెలియలేదు. వేరే వాళ్ళు ఎవరో ఒకసారి చూసి ఎందుకు ఇలా ముక్కుతున్నట్టు ఉంటుంది ఒకసారి, అది కూడా మోషన్ కూడా ఎక్కువ సార్లు, అంటే తుమ్మినప్పుడు ఒకసారి తగ్గినప్పుడు ఒకసారి కింద ఎక్కువసేపు వచ్చేది, గాలితో కలిపి వచ్చేది. మోషన్ కూడా ఎక్కువ సార్లు కూర్చునేది మోషను. అందుకని ఒకసారి డాక్టర్ చూపిస్తే మీరు ఏం చేస్తున్నారు, మీకు తెలియలేదా పాపకి ఇంత గ్యాస్ ఉంది అని చెప్పి స్కానింగ్లు తీపిచ్చి అన్నీ చేయించేసరికి మాకు అర్థమైంది. అబ్బా మేము పెద్ద తప్పు చేసినామే అని. ఇంత గ్యాస్ ఉంది, ఇప్పుడు ఇవన్నీ వాడాల్సి వస్తుంది పిల్లకి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు తెలియకపోతే ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చేసింది ఎవరు చేయొద్దు. ఇప్పుడైతే బాగానే ఉంది పాప. ఇదివరకు మరీ దారుణంగా ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. మరి చూడు అంబులెన్స్ చూడు, అది సరే. కళ్ళు నిలబెట్టాలని ట్రై చేస్తుంది ఇంకా. అది అర్జున్ అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.